14 ఏళ్ల గ్యాప్ తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ అనగానే మనందరికీ గబ్బర్ సింగ్ పూనకాలు గుర్తొస్తాయి. మరి ఇన్నాళ్లకు వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ఆ రేంజ్లో ఉందా, లేక రొటీన్ అయిపోయిందా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినీలోకమిక్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల నటించిన మాస్ పోలీస్ యాక్షన్ డ్రామా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎలా ఉందో ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా చాలా సింపుల్గా చూద్దాం. అసలు కథ ఏంటంటే, సీఎం అవ్వాలని కలలు కనే నల్లనాగప్ప పార్థిబన్ ఏకంగా ఇప్పుడున్న సీఎంనే చంపే ప్లాన్ చేస్తాడు. ఈ గ్యాప్లో నాగప్ప కొడుకు అడవికి వెళ్లి సడన్గా మాయమవుతాడు. ఆ కిడ్నాప్ చేసింది మన ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణం తెలుస్తుంది. అసలు మనోడు ఈ కిడ్నాప్ ఎందుకు చేశాడు, నాగప్పకి భగత్ సింగ్కి ఉన్న పాత గొడవేంటి అన్నదే ఈ సినిమా కథ. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, స్క్రీన్ మీద మన పవర్ స్టార్ని ఆ స్వాగ్లో, ఆ ఎనర్జీతో చూస్తుంటే ఒక అభిమానిగా నాకు థియేటర్లో గూస్ బంప్స్ వచ్చాయి బ్రో. పవన్ కళ్యాణ్ డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్ అన్నీ ఫ్యాన్స్కి పండగే. ముఖ్యంగా ఆ తొలి ప్రేమ సినిమాలోని ఈ మనసే పాటని మళ్లీ రీక్రియేట్ చేసిన సీన్, అలాగే మహంకాళి ఫైట్ సీన్ థియేటర్ దద్దరిల్లిపోయేలా ఉన్నాయి. శ్రీలీల స్క్రీన్ మీద చాలా క్యూట్గా, అందంగా కనిపించింది. ఇక మైనస్ పాయింట్స్కొస్తే, డైరెక్టర్ హరీష్ శంకర్ కేవలం పవన్ కళ్యాణ్ని ఎలివేట్ చేయడం మీదే దృష్టి పెట్టాడు, కానీ కథలో ఎలాంటి కొత్తదనం లేదు. ఫస్టాఫ్ అంతా చాలా స్లోగా, బోర్గా సాగుతుంది. కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. రాశీ ఖన్నా, రావు రమేష్ లాంటి మంచి నటులు ఉన్నా వాళ్లని సరిగ్గా వాడుకోలేదు. మరి ఈ సినిమా థియేటర్లో చూడాలా, లేక ఓటీటీ వరకు ఆగొచ్చా? మీరు పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయితే ఆయన స్వాగ్ని, యాక్షన్ని పెద్ద స్క్రీన్ మీద చూసి థియేటర్లో విజిల్స్ వెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీకెండ్ థియేటర్కు వెళ్లి చూసేయండి. ఫ్యాన్స్కి ఇదొక మంచి ట్రీట్. అలా కాదు, రొటీన్ మాస్ సినిమాలు, లాజిక్ లేని స్టోరీలు మాకు పెద్దగా నచ్చవు అనుకుంటే మాత్రం అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా హ్యాపీగా ఓటీటీలో వచ్చేదాకా వెయిట్ చేసి ఇంట్లోనే ప్రశాంతంగా చూడండి. ఇది ఫ్రెండ్స్ నా జెన్యూన్ రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చితే, మీ టైం వేస్ట్ చేయలేదు అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఇలాంటి జెన్యూన్ వీడియోలు మరిన్ని చేయడానికి చాలా ధైర్యాన్నిస్తుంది. మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం. బాయ్.